హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. కాంగ్రెస్ మన అయిపోయినట్టుంది. కాంగ్రెస్కు మూడినట్టుంది. అందుకే ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అదేంటంటే నిన్ననో నిన్న ఇవాళ ఒక ఆశ ఉండే, ఏదైతే 25,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అందులో ఒక పోలీస్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి భావించినాం. అందులో పోలీస్ నోటిఫికేషన్ కూడా లేకపోవడం బాధాకరం. అదొకటైతే, రెండవది బట్టి విక్రమార్క సార్ ఏమంటున్నారు, పేపర్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మరింత కోపం రావడం జరిగింది. మీకు కూడా ఈ విధంగానే అయిందనుకుంటున్నా. బట్టి విక్రమార్క సార్ ఏమంటుండంటే, గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా వరుసగా వస్తున్న నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని కొంచెం మాకు విరామం కావాలి, ఇప్పుడు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి విక్రమార్క సార్కి ఎవరు చెప్పిరట, బట్టి సార్కి ఎవరు చెప్పిరట. అందుకే నోటిఫికేషన్లు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నట. మీకు సాత కాదని చెప్పండి సార్. ఉద్యోగాలు విడుదల చేసి ఉద్యోగాలు వేయడం, జీతాలు వేయడం మీకు సాతగా అని చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ రకంగా నిరుద్యోగుల మీద నింద మోపి మీరు బింద మోసే ప్రయత్నం చేయకండి. మా మీద నింద మోసి మీరు బింద మోస్తున్నారు, ఆ ప్రయత్నం చేయకండి. ఇక్కడ మీరు ఉద్యోగాలు ఇస్తా అంటే మేము అద్దనడానికి ఎవరం రెడీగా లేము సార్. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినా తర్వాత ఉద్యోగాలు ఇచ్చినా నింపెట్టి గవే 18,000 ఉద్యోగాలు, గవే 20,000 ఉద్యోగాలు అదేదో తొందరగా ఇచ్చి మీరు ఆ జాబ్ క్యాలెండర్ని అమలు చేసే విధంగా మీరు ప్రణాళిక రచించుకోర్రి. లేకుంటే మా ప్రణాళిక మేము రచించాల్సి వస్తుంది. మేము కూడా లక్షల మంది మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. మళ్ళీ లక్షల మంది బయటకు వస్తే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏమైపోయిందంటే, నవ్వేటోని ముందర ఇజ్జత కూడా కొట్టుకునే కాలం వచ్చింది. సమస్య పొయ్యి మీదకి పేనమించే పొయ్యిలో పడ్డది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోకుండా అయిపోయిన పరిస్థితి. ఈ బట్టి విక్రమార్క సార్తో పాటు ముఖ్యంగా ఎవరైతే ఈ పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల బాధలు తెలిసిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి బల్మూరు వెంకటన్న. ఎక్కడున్న వెంకటన్న అసలు ఏం మాట్లాడవేంది, ముందుకు రావేంది? ఎప్పటికి మీకు ఈ రాజకీయాలలో లేనా? అంత రాజకీయాల కోసమేనా? ఏం చేస్తారు మీరు? ఎక్కడున్నారు? వచ్చి మీరు ఇప్పుడు మీకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఏంటంటే, మీరు గత సంవత్సరమే నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. సరే, ఆ పరిస్థితుల కారణాల వల్ల మేము ఆగిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి మేము ప్రిపరేషన్లో ఉన్నాం. ఎవరైతే ప్రిపేర్ అయిందో, ఎవరికైతే సత్తా ఉందో వానే సెలెక్ట్ అయ్యే విధంగా మీరు వానే సెలక్షన్ చేసుకోవాలి. మరి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మీరు టైం ఇస్తా అంటే, తర్వాత మీరు కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వచ్చే అభ్యర్థులు కూడా టైం అడుగుతారు. వాళ్ళకు కూడా టైం అడిగి వాళ్ళు ఎప్పుడు ఇవ్వంటే అప్పుడే ఇవ్వాలి నోటిఫికేషన్. అట్లా ఇస్తారా? ఇదంతా కాదు. మా బాధ తెలిసిన ముఖ్య వ్యక్తులలో బల్మూరు వెంకటన్న మొదటైతే 2వ స్థానంలో, బట్టి సారు 3వ స్థానంలో, మన గుంపు మేస్త్రి ముఖ్యమంత్రికి తెలుసు. సో మా బాధలు అర్థం చేసుకొని బేషరతుగా జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తూ, జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ విడుదల చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ గ్రూప్ 1 వివాదంలో మీరు చిక్కుకున్నారు. మరి అది చివరికి ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో, మీరు బదనాపాలు అవుతారో ఎవరికి తెలియదు. కానీ రాబోయే పోలీస్ నోటిఫికేషన్ ఏప్రిల్ 20వ తారీఖు వరకు మీకు డెడ్ లైన్. ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎస్ఐలో 18,000 కానిస్టేబుల్తో పాటు 1000కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రణాళిక రచించుకోండి. దీనికంటే ముందు ఎంత తొందర వీలైతే అంత తొందర మీరు, మీకు ఇది రిక్వెస్ట్ లాగానే భావించండి. ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే మేము ఉద్యోగం సాధించాలనుకుంటున్నాం కాబట్టి ఈ రకంగా మాట్లాడడం జరుగుతుంది. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పేసి భావిస్తున్నాం. దానికంటే ముందు, అన్నిటికంటే ముందు మీరు మంత్రివర్గాన్ని విస్తరించండి. మంత్రివర్గాన్ని విస్తరించి విద్యాశాఖకు ఒక మంత్రిని, హోంశాఖకు ముఖ్యంగా ఒక హోంశాఖ ఒక మంత్రికి పెడితే దానికి ఉద్యోగాలు నింపడానికి, ఉద్యోగాలు ఖాళీ చేయడానికి, వాళ్ళ నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికి TGLRBకి వాళ్ళకు ఒక హక్కు లభిస్తుంది. అది ఇది కాకుండా మీరు ఎంతసేపు మీరు రాజకీయాల కోసమే ఇది చేస్తూ ఉంటే కనబడ్డది మొన్న. ఏంటిది? కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ స్థానాలలో, ఎమ్మెల్సీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు. ఈజీగా ఇట్లా చిటికేస్తే గెలిచే స్థానాన్ని బీజేపీ స్థానాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేసుకున్నారు. మీ యొక్క స్వయం అపరాధమే అది. అభ్యర్థిని ఎంచుకోవడం కావచ్చు, దాంతోపాటు మీరు నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, అక్కడ క్లియర్గా అర్థమైపోయింది మాకు. సో అదంతా మాకు రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కానీ మీరు మీ ప్రభుత్వం ఏర్పడడానికి మాకు అసలు కాంగ్రెస్ పార్టీతో కానీ రాజకీయాలతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా మేము కాంగ్రెస్ కండా కప్పుకొని, స్పెషల్గా నేను కాంగ్రెస్ కండా కప్పుకొని ప్రతి గ్రామం 23 గ్రామాలు తిరుగుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేరి మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి, కేసీఆర్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, మోసం చేసిందని, దగా చేసిందని చెప్పేసి
మేము ఊరూరా తిరిగి ఓట్లు వేపిస్తే మీరు గెలిచిర్రు. అటువంటిది మీరు మా మీద నీలాప నిందలేసి మేమే ఉద్యోగాలు అద్దన్నామని చెప్పేసి ప్రగల్భాలు పడుకుంటా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. సో బల్మూరు వెంకటన్నకు కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క సార్ కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మా యొక్క విన్నపం అర్థమవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా, జాబ్ క్యాలెండర్ అమలు చేసే విధంగా ప్రణాళిక రచించుకోండి. దాంతోపాటు ముఖ్యంగా మీరు ఇస్తానన్నటువంటి ఈరోజు ప్రకటించినటువంటి అసెంబ్లీలో 10,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో విఆర్ఓలు, దాంతోపాటు 14,000 అంగన్వాడీ టీచర్లతో పాటు ఖచ్చితంగా 18,000 కానిస్టేబుళ్ళు, 1000కి పైగా ఎస్ఐలు, దాంతోపాటు ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎన్ని రకాల పారదర్శక రూపకం ఏర్పడి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత ఆగమైందనేది వెంకటన్నకు తెలుసు. అదేవిధంగా అలాంటి పరిస్థితి నెలకొనకుండా రాబోయే నోటిఫికేషన్లో 46 జీవో రద్దు చేసే విధంగా, అదేవిధంగా రిజర్వేషన్లు ప్రిలిమినరీ ఎగ్జామ్లో రిజర్వేషన్లు అందరికీ సరిపోయే విధంగా పాటించేటట్టు, లాంగ్ జంప్ సమస్య ఎంత పెద్దదో వెంకటన్నకు తెలుసు. వెంకటన్న మీరే దీనికి చర్య తీసుకోవాలి. దీనిపైన మీరే చొరవ చూపించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కరెక్ట్ జరిగేటట్టు చూడాలి. దానికి సంబంధించి మీరు కూడా మాట్లాడారు. ఏంటిది, ఆంధ్ర అధికారి ఉండదు టీఎస్ఎల్ఆర్బీకి చైర్మన్ అని చెప్పేసి మాట్లాడారు. ఆ అధికారులు కూడా మార్చి 46 జీవో రద్దు చేస్తూ 18,000 ఖాళీలు, కానిస్టేబుల్ 18,000, ఎస్ఐలు 1000, మరొక గ్రూప్ 1, మరొక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ రకంగా జాబ్ క్యాలెండర్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే మిమ్మల్ని దేవుళ్ళలా కొలుస్తాం. లేదంటే మళ్ళా ఇందిరా పార్కా, ఓయూ క్యాంపసా ఏదో ఒకటి అవుతుంది, మీ పని అవుతుంది. ఇది మేమే కాదు, నిరుద్యోగులు అందరి తరఫున మాట్లాడుతున్న విషయం. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది మీ యొక్క ఆలోచన విధానం. సో 46 జీవో రద్దుతో పాటు లాంగ్ జంప్ తగ్గించాలి. లాంగ్ జంప్ తగ్గించి సెలక్షన్ ప్రాసెస్ సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రిపేర్ అయ్యే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో ఆ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు న్యాయం చేస్తారని చెప్పేసి భావిస్తూ మీకు ఈ యొక్క వీడియో అనేది అంకితం చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి చేరే విధంగా ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి. ఈ ప్రభుత్వం మన ఉద్యోగాలు అద్దన్నమాట ఇస్తలేదట, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేదట. ఇంకా 14,000 ఉద్యోగాలు ఇచ్చేసి 10,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి పేరు చెప్పుకుంటూ అందులో మళ్ళీ అటోలను ఇటోలను అటు దింపేసి పాతోళ్ళను కొత్తలను అంతా కలిపి చెప్పేసి అవి 10,000, ఇవి 10,000, 25,000 అని చెప్పేసి అనిపించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇట్లా చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా భారీ మూల్యాలు చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది హెచ్చరిక లాగానా లేకుంటే డిమాండ్ లాగానా మీరు ఏ రకంగా భావిస్తారు అన్నది మీ ఇష్టం. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయకుంటే మరొక ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎదుర్కొనే ప్రసక్తి ఉంటుంది. మళ్ళీ పోయి ఆ టీఆర్ఎస్ కాలము కూడా మరి బీజేపీ కాలము కూడా అవుతుంది. మిమ్మల్ని గద్దదించే ప్రయత్నం చేస్తాం. ఇది మీరు హెచ్చరిక లాగానే భావించాలని చెప్పేసి కోరుతున్నా. బేషరతుగా మీరు గత సంవత్సరం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని అమలు పరచాల్సిందే. ఇది నిరుద్యోగులందరి తరపు నుంచి వస్తున్న డిమాండు. ఇది మీరు ఖచ్చితంగా మీ ఇంటెలిజెన్స్ వర్గాలతోటి సంవత్సరం తెప్పించుకొని మీరు ముందుకు వెళ్ళాలి తప్ప అనిపించి డమడమ అనిపించి ముందరికి వెళ్ళిపోతే మాత్రం మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొన్న దానికంటే తీవ్రమైన సమస్యను ఎదుర్కోబోతున్నారని చెప్పేసి అందరికీ మా నిరుద్యోగ సోదరులందరి తరఫున మీకు ఒక రకమైన హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా మీరు ఈ 57,000 ఉద్యోగాలు ఇచ్చిన బిల్లా కొడతారు కదా, ఈ 57,000 ఉద్యోగాలకు మీరు ఎల్బీ స్టేడియం వినిపించుకొని ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ పత్రం ఇచ్చారు కదా, అదే ప్రకారంగా మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ పత్రం వస్తుందని మేము ఎప్పుడు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుందామని ఎదురుతాను. ఉద్యోగాలు అద్దని కాదు, ఉద్యోగాలు మేము ప్రిపేర్ అవ్వలేక సాధగాకుండా మూలం లేవు. ఇది ప్రతి నిరుద్యోగి ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నా. జై హింద్.